హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం జిత్తులు మారి నక్క కథ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఏం జరుగుతుందో విందాం, సరేనా? మరి తర్వాత రోజు ఉదయం రామయ్య దంపతులు ఏం చేస్తారు? ఎట్లయినా సరే నక్కని పట్టుకోవాలి అని బోల్డన్ని ఉచ్చులు, వలలు, బోనులు అవన్నీ పట్టుకొని అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళి ఆ అడవిలో వెతుకుతూ ఉంటారనమాట. నక్కెక్కడ మనకి అది నడుస్తూ ఉంటే అడుగులు పడతాయి కదా, ఆ అడుగులతో ఎక్కడెక్కడ తిరిగింది నక్క అని చూస్తూ ఉంటారనమాట. దానికి ఒక చోట వాళ్ళకి అడుగులు కనిపిస్తాయి. అడుగులు కనిపిస్తే ఆ అడుగులను పట్టుకొని అలా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళకి ఒక తోడేలు పిల్ల కనిపిస్తుంది. అయ్యో, ఇది తోడేలు అడుగులు, నక్క అడుగులు కాదు అనుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ అడవిలో ఆ వలలన్నీ మొత్తం పరిచేస్తారనమాట. ఎక్కడ ఖాళీ లేకుండా పరిచేసేసి ఆ తాళ్ళన్నీ ఒక దగ్గర పెట్టేసేసి చుట్టూ ఒకసారి తిరిగి వస్తారనమాట. ఆ వలలన్నీ చూసుకొని వస్తారు. ఎక్కడో ఒక్క చోట చిన్న సందు కనిపిస్తుంది అనమాట, ఖాళీ కనిపిస్తుంది. అయ్యో, ఈ ఖాళీలోంచి తప్పించేసుకుంటుంది ఇంత ఈ వలలో పడినా అని చెప్పి ఏం చేస్తారు? ఆ ఖాళీ కనిపించకుండా దాని మీద చెట్టు కొమ్మలు కట్ చేసి ఆకులు తుంపి అవన్నీ అక్కడ పరుస్తారనమాట. పరిచి ఈ పనులన్నీ చేసేటప్పటికి వాళ్ళకి బాగా ఆకలేస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదో రొట్టి అవి తెచ్చుకుంటారనమాట. అవి ఒక చెట్టు కింద కూర్చొని ఆ రొట్టె తినేసేసి మంచిళ్ళు తాగి కాసేపు అలా నిద్రపోతారు. అలా నిద్రపోయేటప్పటికి వాళ్ళకి మంచి నిద్ర పట్టేస్తుంది అనమాట. బాగా అలసిపోయారు కదా, వాళ్ళకి నిద్ర పట్టేస్తుంది. మెలకు వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది. అయ్యో, చీకటి పడిపోయింది, ఎట్లాగా అని అనుకుంటుంటే ఒక చెట్టు కదులుతున్న శబ్దం వస్తుందన్నమాట. ఏమిటా అని చూస్తే వాళ్ళకి ఒక తోక కనిపిస్తుంది. అక్కడుంది, ఇది నక్క తోకలాగే ఉందనుకొని గబగబా చెట్టు దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళేటప్పటికి అది నక్క కాదు. ఇంకొంచెం పక్కకి వెళ్ళేటప్పటికి మళ్ళీ వాళ్ళకి అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఇక్కడెక్కడో తిరుగుతోంది నక్క అని చెప్పి మళ్ళీ అటు పరిగెత్తి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ వాళ్ళకి కుందేలు పిల్ల కనిపిస్తుంది. ఇలా వాళ్ళకి ఇంకో చోట మళ్ళీ నల్లగా మూతిలాగా కనిపిస్తుంది. అదేమో అనుకొని అక్కడికి వెళ్తారు. ఇలా వాళ్ళకి ఎక్కడ చూసినా నక్కలాగే కనిపిస్తాయి అన్నమాట. అన్ని జంతువులు వాళ్ళకి నక్కలాగే అనిపిస్తుంది. అక్కడుంది, అయ్యో ఇక్కడుంది, అయ్యో అక్కడుంది అనుకుంటూ అలాగా అడవిలో పిచ్చివాళ్ళలాగా మొత్తం అక్కడక్కడే తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళు అలా తిరిగి పాపం ఇంకేం చేస్తారు? అయ్యో, మనకి నక్క కనిపించట్లేదు, కనీసం వలలో అయినా పడిందేమో చూద్దాంలే అని ఆ చీకట్లోనే వాళ్ళు వలలన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటారనమాట. రామయ్య భార్య ఒక పక్కన వెతుకుతూ ఉంటారనమాట. వెతుకుతూ ఉంటే రామయ్య భార్యకి ఏమవుతుంది? అక్కడ ఆకులు కప్పారు కదా, ఒక చిన్న సందులాగా ఖాళీ ఉంటేను ఆ ఖాళీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఖాళీలో తన కాలు పడిపోతుందన్నమాట. పడిపోయి ఆ వలలోకి చిక్కుకుపోతుంది. ఆ తాళ్ళు రెండు గట్టిగా పట్టుకుంటుందన్నమాట. పడిపోకుండా తాళ్ళు రెండు గట్టిగా పట్టుకుంటుంది. అటుపక్క వైపు రామయ్య ఉన్నాడు కదా, ఈ బరువుకి ఏమనుకుంటాడు రామయ్య? వలలో నక్క పడింది, బరువుగా ఉంది, పడింది నక్క అని చెప్పి ఆ వల తాళ్ళు పుచ్చుకొని ఇటువైపుకి తన వైపుకి లాగుతూ ఉంటాడనమాట. ఈవిడేమనుకుంటుంది? ఈ తాడు లాగుతుంటే బరువుగా ఉంటుంది కదా, నక్క అటువైపు పడింది, తాడు మనం బరువుగా అనిపిస్తోంది అని చెప్పి ఈవిడేం చేస్తుంది? ఇటుపక్కకి తాడు లాగుతూ ఉంటుందన్నమాట. అలా ఇద్దరు భార్యాభర్తలు ఒకళ్ళ వైపు ఒకళ్ళు అలా బలంగా నక్క వలలో పడింది, మనం దాన్ని గట్టిగా లాగి పట్టుకోవాలి, లేకపోతే వలలోంచి బయటికి తప్పించుకు పారిపోతుందని ఇద్దరు ఆ తాడును పుచ్చుకొని లాగుతూ ఉంటారనమాట. లాగుతూ ఉండి ఒకళ్ళకొకళ్ళు అనుకుంటారు, ఏమండి నాకు నక్క వలలో పడింది, గట్టిగా నన్ను గుంజుతోంది, నేను కూడా దాన్ని గట్టిగా లాగుతున్నాను అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుందన్నమాట. వీడు రామయ్య అంటాడు, అవును పడింది, నేను కూడా లాగుతున్నాను, ఇద్దరం కలిసి లాగుదాము అని చెప్పి రామయ్య అంటూ ఉంటాడనమాట. ఇద్దరు వాళ్ళు సంతోషంగా నక్క వలలో పడిపోయింది అనుకుని ఆ తాడుని గట్టిగా లాగి ఒకళ్ళకొకళ్ళు గుంజుకుంటూ నక్కే పడింది అనుకుంటూ ఉంటారనమాట. ఈ హడావిడంతా విని ఈ పక్కనే ఉన్న నక్కకి వినిపిస్తుంది అనమాట. ఎక్కడో పడుకొని ఉంటుంది కదా అది, దానికి ఆ రోజు రాత్రి అసలు లేవలేదనమాట. అది అర్ధరాత్రి అయిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరి మాటలకి లేచి ఏంటి వీళ్ళెవరో మాట్లాడుకుంటున్నారు, మన పేరు వీళ్ళు కలుస్తున్నారు, ఏమిటో చూద్దామని చెప్పి ఏం చేస్తుంది? వచ్చి అంతా వింటుందన్నమాట పక్కన నుంచుని.
అది అనుకుంటుంది. వీళ్ళు నేనే ఈ వలలో పడ్డాను అని సంతోషంగా ఒకళ్ళకొకళ్ళు ఆ వల తాళ్ళు పుచ్చుకొని లాక్కుంటున్నారు. వీళ్ళని ఒక మంచి సరదా మనం చేద్దాం, ఒక పని చేద్దామని సరదాగా ఒక పని చేద్దామని ఏం చేస్తుంది అనక్క, అయ్యో నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నేను ఇంకెప్పుడు మీ జోలికి రాను, మిమ్మల్ని అస్సలు నేను మోసం చెయ్యను, ప్లీజ్ నన్ను వదిలేయండి వదిలేయండి అని ఏడుస్తున్నట్టు మాట్లాడుతుందన్నమాట. ఇవి రామయ్య భార్య వింటారు. విని, నిన్ను మేము అసలు వదలము, నువ్వు మమ్మల్ని ఎంత మోసం చేసావు, అసలు నా ఆవును చంపేశావు, నా తోటంతా పాడు చేసేసావు, నన్ను చాలాసార్లు మోసం చేసావు, నిన్ను అస్సలు వదిలిపెట్టను, నిన్ను పట్టుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తాను నేను అని చెప్పేసి రామయ్య గట్టిగా అరుస్తాడనమాట. ఈ రామయ్య భార్య కూడా అంటుంది, అవును నువ్వు నన్ను కూడా మోసం చేశావు, నేను అప్సరసని అయిపోవాలని నాకు ఆశ పెట్టావు, నువ్వు నన్ను మోసం చేశావు, నిన్ను నేను వదలను అని చెప్పి రామయ్య భార్య కూడా అంటుందన్నమాట. అప్పుడు నక్కంటుంది, అయ్యో అయ్యో ప్లీజ్ నన్ను వదిలిపెట్టేసేయండి, నన్ను వదిలిపెట్టేసేయండి, ఇంకెప్పుడు మీ జోలికి రాను అని బతిమాలుతుందనమాట. బతిమాలినా కూడా వాళ్ళిద్దరూ, కాదు నిన్ను వదిలిపెట్టము, నిన్ను ఎలాగైనా ముక్కలు ముక్కలు చేసేసి నేను చంపేస్తాము అని చెప్పి వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అలా మళ్ళీ తాళ్ళు పుచ్చుకొని లాగుతూనే మాట్లాడుతూ ఉంటారనమాట. కొంతసేపు అయ్యేటప్పటికి పాపం ఈ భార్యకి ఓపికంతా పోతుంది. ఓపికంతా పోయి ఇంకా లాగలేక తాడు పడిపోతుందనమాట. ఈ రామయ్య ఏం చేస్తాడు, ఇంకా అది పడిపోయింది నక్క అని చెప్పి ఆ తాడుని అలా పట్టుకొని గట్టిగా లాగుతూ ఆ చీకట్లోనే వాళ్ళ చివరికి వస్తాడనమాట. వచ్చేటప్పటికి అక్కడ పడిపోయి ఉంటుంది కదా చీకట్లో రామయ్య భార్య అని చెప్పి వాడికి ఏం తెలియదనమాట. నక్కే పడిపోయింది అనుకొని ఒక పెద్ద కర్ర పుచ్చుకొని ఫటేల్ ఫటేల్ ఫటేల్మని కొడతాడనమాట. కొట్టేటప్పటికి పాపం ఆవిడ పడిపోయింది కదా, అసలు నేను నక్కని కాదు మొర్రో అని చెప్పడానికి కూడా ఆవిడకి ఓపిక లేదనమాట. అలాగే మూలుగుతూ ఉంటుంది. కానీ దెబ్బలు బాగా పడుతున్నప్పటికీ అలాగో ఓపిక తెచ్చుకొని కుయ్యోమయ్యోమని అరుస్తూ, అయ్యో నేను నక్కని కాదండి, నేను నక్కని కాదు, మీ భార్యని అని పాపం గట్టిగా ఎలాగోలాగా అరుస్తుందనమాట. అరిచేటప్పటికి, అయ్యో అయ్యో నువ్వా ఏంటి, నువ్విందులో ఉన్నావేంటి, నక్క ఏమైంది, ఎటు తప్పించుకుంది, నువ్వెలా వచ్చావు వలలోకి అంటాడనమాట. అనేటప్పటికీ, అయ్యో నేను వలలోకి రావటం ఏంటండి, నేను పడిపోయాను ఇలాగా అని చెప్తుందనమాట. చెప్పేటప్పటికి అసలు నక్కే పడలేదు మనకి, మనం ఇద్దరం నక్క పడిందని ఒకళ్ళకొకళ్ళు ఇలాగ తాళ్ళు లాక్కుంటూ తెల్లవార్లు ఇలాగ టైం వేస్ట్ చేశాము అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారనమాట. అనుకుని ఏం చేస్తారు, పాపం రామయ్య భార్యని లేపి, అయ్యో నీకు చాలా దెబ్బలు తగిలాయి అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటాడనమాట. బాధపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేటప్పటికి తెల్లగా తెల్లవారుతూ ఉంటుంది కదా, తెల్లవారుతుండేటప్పటికి వెలుగు వస్తుంది. ఆ వెలుగులో పాపం భార్యకి బోల్డని దెబ్బలు తగిలాయి అని చెప్పి చూసి చాలా బాధపడతాడనమాట. బాధపడి, అయ్యో నక్క అనుకొని నిన్ను చాలా దెబ్బలు కొట్టాను, ఏమనుకోకు అని చెప్పి పాపం బాధపడతాడు. అంతలో ఆ నక్క ఏం చేస్తుంది, వీళ్ళని చూసి నవ్వుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అది రామయ్య దంపతులు చూస్తారు. చూసి, ఇది ఇంతవరకు నక్కే మనల్ని నక్క మాట్లాడింది ఇప్పటి వరకును మనల్ని మోసం చేస్తూను, అదే పడింది అనుకున్నాం మనం, అది మాట్లాడేటప్పటికీ అది ఇప్పుడు కూడా మనల్ని మోసం చేసింది, దీన్ని అసలు ఏం చేయాలి, మనం దీన్ని ఎప్పటికీ ఇంకా వదిలిపెట్టకూడదు, మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ జిత్తులమారి నక్కని పట్టుకోవాలి అని చెప్పి ఆ రోజుకి ఇంకా వాళ్ళు పాపం భార్యను తీసుకొని నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది మన జిత్తులమారి నక్క అన్నది రేపు విందాం. సరేనా మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్.